అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహార్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ ఇగురు. ముందుగా 6 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ముక్కలన్నిటిని బాగా మగ్గించుకోవాలి. టమాటాల్లో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన స్పైసెస్ వేసుకోండి. అలాగే ఒక 15 నుంచి 20 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ మష్రూమ్స్ని నీట్గా కడిగి కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా మట్టి ఉంటుందండి, ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మరొక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. మష్రూమ్ కర్రీలో మసాలా ముందే వేసుకోవాలండి, అలా వేసుకుంటే మష్రూమ్ ముక్కకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా కొద్దిగా కసూరి మేతిని చేత్తో నలిపి వేసుకుంటే మన మష్రూమ్ ఇగురు రెడీ అవుతుంది. ఈ కర్రీ చపాతీల్లోకి, పులావ్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా సహార్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.